ఆయుష్మాన్ భవ. మీరు హెపటైటిస్తో బాధపడుతున్నారా? మీకు తరచూ అలసటగా ఉంటుందా? అనుకోకుండా వికారంగా ఉండి వాంతులు అవుతున్నాయా? ఇలాంటి హెపటైటిస్ సమస్యలకు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా సలహాలు సూచనలు అందించడానికి స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామాంజనేయులు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. హెపటైటిస్ ఇది మోస్ట్ కామన్ అయిపోయింది డాక్టర్ ఇప్పుడు పబ్లిక్లో. అసలు ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది అసలు? హెపటైటిస్ అనేది పర్టికులర్గా హెపటైటిస్ బి ఇట్ ఈజ్ ఏ సైలెంట్ ఎపిడమిక్. అందులోనే ఉంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, అది ఎంత ప్రివలెంట్గా ఉంటుంది అనేది, అదే కాకుండా దాని యొక్క తీవ్రత ఏంటిదని. సో అందుకే వరల్డ్ హెపటైటిస్ డే అంటే జూలై 28న ఎవ్రీ ఇయర్ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ అనమాట. ఎందుకు జూలై 28నే మనం అబ్జర్వ్ చేస్తామంటే హెపటైటిస్ బిని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ అనే యాంటీజెన్ని డాక్టర్ బ్లూంబర్గ్ హైస్ ఐడెంటిఫైడ్ అనమాట. దానివల్లనే మనము హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోగలుగుతున్నాము. ఈవెన్ ఇప్పటి వరకు కూడా జూలై 28 ఈ బరూచ్ బ్లూంబర్గ్ యొక్క బర్త్డే. సో దట్స్ వై టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్, నాట్ ఓన్లీ general public, even among the doctors, even among the medical professionals, even among policy makers, lawmakers, because there are many అంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి మనం ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి లేదా డిటెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యాధిని ఐడెంటిఫై చేయడానికి. అయినప్పటికీ ఇట్ ఈస్ ఏ మైనర్ ఎపిడమిక్, ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో అందరూ ఇన్వాల్వ్ అయితే కానీ మనం ఈ వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టలేము. సో అందుకే వైరల్ హెపటైటిస్ యొక్క అవేర్నెస్ మనం క్రియేట్ చేయడానికి ఈ జూలై 28ని మనం వరల్డ్ హెపటైటిస్ డేగా అబ్జర్వ్ చేస్తుంటాం. మన దగ్గరే కాకుండా మెనీ ఓవర్ ద వరల్డ్ వైడ్ there are many programs, there are many seminars, there are many awareness programs, including the runs etc. are observed anamata. So that is the idea is only to create awareness about these diseases, and basically it is being observed since so many years. Goal entante World Hepatitis Organization WHO యొక్క గోల్ ఏంటంటే బై 2030 అంటే 2030 ఈ వైరల్ హెపటైటిస్ని మనం వరల్డ్ నుంచి హెపటైటిస్ని ఎరాడికేట్ చేయాలని, అంటే టు క్రియేట్ హెపటైటిస్ ఫ్రీ వరల్డ్. So it requires a lot of effort. So among the public and people are involved. So that's why this World Hepatitis Day is observed. Particular viral hepatitis గురించి మీరు క్వశ్చన్ అడిగారు. సో వైరల్ హెపటైటిస్ అంటే ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ వైరసెస్, పర్టికులర్ దే ఇన్ఫెక్ట్ ద లివర్ యొక్క జబ్బుని మనకు కలిగజేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ అంటే ABCDE అనే వైరస్ ఏదైతే ఉంటాయో అవి వైరస్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు లేదా వాటి యొక్క ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వైరల్ డిసీజ్ని మనం చూస్తూ ఉంటాం. ఇందులో హెపటైటిస్ A మరియు హెపటైటిస్ C ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ని కలుగజేస్తాయి. అంటే పేషెంట్ ఒకవేళ కనుక వైరల్ హెపటైటిస్ A ఆర్ హెపటైటిస్ E కనుక ఉంటే కనుక అక్యూట్ వైరల్ హెపటైటిస్ వస్తూ ఉంటుంది. అంటే అది వికారము, వాంతులు, కొంచెం లో జ్వరము, దెన్ కొన్ని రోజుల తర్వాత ప్రాబబ్లీ ఆఫ్టర్ 3 to 4 days ఆర్ ఎ వీక్ జాండీస్ డెవలప్ కావడం, యూరిన్ ఎల్లోయిష్గా రావడం, అలసట ఉండడం, మీరు చెప్పినట్టు ఇవన్నీ లక్షణాలు సడన్గా వస్తూ ఉంటాయి. సో ఇవి అక్యూట్ వైరల్ హెపటైటిస్ కలిగజేస్తారు. బట్ వన్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే ఒకవేళ కనుక ఈ ఎపిసోడ్ నుంచి నార్మల్గా రికవరీ అయినారనుకోండి, సో కంప్లీట్ రికవరీ ఉంటుంది. సో కంప్లీట్ రికవరీ. కొంతమంది మేబీ లెస్ దాన్ 1% ఆఫ్ ద పీపుల్, కొంతమంది కాంప్లికేషన్స్ వచ్చి లైఫ్కి రిస్క్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ బై అండ్ లార్జ్ ఈ వైరల్ హెపటైటిస్ A మరియు హెపటైటిస్ E వల్ల వచ్చిన ఏదైతే ఇల్నెస్ ఉంటుందో అది రికవరీ అయితే ఫుల్ రికవరీ ఉంటుంది. బట్ B అండ్ C యొక్క ఏంటిదంటే ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అన్నిసార్లు మనకి రికవరీ
పూర్తిగా రాకపోవచ్చు. అంటే హెపటైటిస్ బి అండ్ సి దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, అంటే క్రానిక్ లివర్ డిసీజెస్ని కలుగజేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైట్ బి వల్ల వచ్చింది అనుకోండి, 25% ఆఫ్ ద పీపుల్ డెవలప్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్. వేరేజ్ హెపటైటిస్ సి వల్ల వచ్చింది అనుకోండి, 75% ఆఫ్ ద పీపుల్ దే డెవలప్ ఏ క్రానిక్ లివర్ డిసీజెస్. సో దట్ మీన్స్ ఇది ఇండివిజువల్లో ఎవరికైతే ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళలో చాలా రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకటేంటిదంటే చాలామందిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఇండివిజువల్స్ ఈ వైరల్ హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళని చూసామనుకోండి, చూస్తే 9 మందికి వాళ్ళకి అసలు ఇన్ఫెక్షన్ ఉందని తెలియదు. అంటే సైలెంట్గా వాళ్ళలో ఉండి స్లోగా ఇట్ కాజెస్ డ్యామేజ్ టు ద లివర్. అంటే ఆ లివర్ డిసీజ్ క్రానిక్ హెపటైటిస్ కావచ్చు, లేదా క్రానిక్ లివర్ డిసీజ్, దాన్ని మనం సిరోసిస్ ఆఫ్ ద లివర్ అంటాం. అంటే పర్మనెంట్ డ్యామేజ్ టు ద లివర్ ఐజ్ అకర్డ్. అండ్ చాలా కొంతమందిలో ఫైనల్గా లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. అంటే దిస్ ఇల్నెస్ రన్స్ ఫర్ ఇయర్స్ ఇన్ దెమ్ వితౌట్ దేర్ నాలెడ్జ్. సో అక్కడే ప్రాబ్లం ఏంటంటే మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్. సో అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క వన్ ఆఫ్ ద స్లోగన్ ప్రీవియస్ ఇయర్స్లో ఏముండిందంటే గెట్ టెస్టెడ్, గెట్ ట్రీటెడ్. సో దట్ వాజ్ ద స్లోగన్. సో డెఫినెట్లీ ఎవరికైతే మనకు ఇన్ఫెక్షన్ ఉందని సస్పిషన్, ఈవెన్ సస్పిషన్ లేకున్నా కూడా వీ హ్యావ్ టు స్క్రీన్ మెనీ ఆఫ్ ద పీపుల్. దట్స్ వై మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మెనీ ఆఫ్ ద టైమ్స్ ఎమర్జెన్సీ అడ్మిషన్లు కానీ, లేదా ఏదైనా మనం ఆపరేషన్ ప్రొసీడ్యూర్ చేసినప్పుడు కానీ, జనరల్గా ఇంతకుముందుకైతే కొన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టి ఈ హెపటైటిస్ బికి, ఈవెన్ ఇప్పుడు ఆల్సో, ఈవెన్ నవ్ ఆల్సో మెనీ ఆఫ్ ద ఈ హెల్త్ క్యాంప్స్ ఆర్ ఆర్గనైజ్డ్. చాలామంది హెపటైటిస్ బి యొక్క హెపటైటిస్ సిని స్క్రీన్ చేయడానికి స్క్రీన్ చేస్తూ ఉంటాం. అందులో చాలామంది పేషెంట్స్ అంటే అన్సస్పెక్టెడ్గా ఈ ఇన్ఫెక్షన్ బయటపడుతూ ఉంటుంది. సో వన్స్ ఇన్ఫెక్షన్ ఉందని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనం చూడాలి వాళ్ళకి ఏమైనా లివర్ డిసీజ్ ఉందా లేదా అనేది. అప్పుడు వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ అవసరం ఉందా, ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా మనం నాట్ ఓన్లీ ఆ డిసీజ్ని ట్రీట్ చేయడమే కాకుండా దానివల్ల వచ్చే ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల వచ్చే క్రానిక్ లివర్ సిరోసిస్ని మనం అట్లీస్ట్ కొంతవరకు మనం పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా అరెస్ట్ చేయవచ్చు. సో అట్లేమైందంటే చాలా వరకు మార్బిడిటీ ఏదైతే ఏముంటుందో, అంటే క్రానిక్ లివర్ డిసీజ్ యొక్క మార్బిడిటీ, అంటే దాని యొక్క లివర్ డిసీజ్ యొక్క కాంప్లికేషన్స్, మార్బిడిటీ, ఈవెన్ కొన్ని కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిరోసిస్ ఆఫ్ ద లివర్ ఉన్నదనుకోండి క్రానిక్ లివర్ డిసీజ్లో, దే హ్యావ్ ఎ కాంప్లికేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్, లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోమా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ వన్స్. సో అవన్నిటినీ మనం అవాయిడ్ చేయవచ్చు. సో క్రక్స్ ఏంటిదంటే బై స్క్రీనింగ్ ఆర్ బై ఎడ్యుకేటింగ్ ఆర్ బై టెస్టింగ్ ఏంటిదంటే టు పికప్ ద అన్సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఇఫ్ దే ఆర్ పిక్డ్ అప్, యూ పిక్ దెమ్ ఆన్ ఎర్లీ స్టేజెస్. ఎర్లీ అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే న్యాచురల్గా మైల్డ్ డిసీజెస్ ఆర్ ఈజియర్ టు ట్రీట్. అండ్ ఇలా చేస్తే ఏమవుతుందంటే వీటి యొక్క కాంప్లికేషన్స్, అంటే క్రానిక్ లివర్ డిసీజ్ని మనం అరెస్ట్ చేయొచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కాంప్లికేషన్స్ని కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో హాస్పిటలైజేషన్ కూడా తక్కువ అవుతుంటుంది. అండ్ ఫైనల్ గోల్ ఏంటిదంటే ఈ లివర్ క్యాన్సర్ని కూడా చాలా వరకు మనం రాకుండా, ఇండివిజువల్ రాకుండా వీ కెన్ టేక్ దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ అబ్జర్వింగ్ ఏ వరల్డ్ హెపటైటిస్ డే. అండ్ దేర్ హ్యాస్ టు బి అవేర్నెస్ అమాంగ్ ఎవ్రీ ఇండివిజువల్, పర్టికులర్ ఇన్ ద సొసైటీ, నేషన్ అండ్ ది వరల్డ్ ఆఫ్ కోర్స్. ఓకే సార్, మనం ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు కాలర్ ఉన్నారు, సత్తార్ గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. నమస్కారం సత్తార్ గారు. నమస్తే మేడం. ఈ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సరే, మా మదర్ మేడం. చెప్పండి సత్తార్ గారు. మేడం, సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ హాస్పిటల్లో గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం మీరు ఒకరి హార్ట్ ఆపరేషన్ చేశారు సార్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి. ఓకే. మీ హాస్పిటల్లో బాగా మంచిగా చూశారు సార్ అప్పట్లో, గతంలో. చెప్పండి. అయితే ఇది ఏమైందంటే సార్, మా మదర్కి కొంచెం లివర్లో ఇన్ఫెక్షన్ అని చెప్పారు సార్. ఇప్పుడు అంటే ప్రాబ్లం ఏంటి? అమౌంట్ చూపెట్టాను సార్ నేను. ఈ లివర్ ఇన్ఫెక్షన్ దాని గురించి ఏమైనా అడుగుతాను సార్ మీకు. అంటే లివర్ ఇన్ఫెక్షన్కి సాధారణంగా చాలా కారణాలు ఉంటాయి.
సార్ ఈవెన్ సింపుల్ వైరల్ సిస్టమిక్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిందంటే మోస్ట్లీ వైరల్ హెపటైటిసే అయి ఉంటుంది. అంటే ఈ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఈ లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినంటే మోస్ట్లీ ఇదే అయి ఉంటుంది. దీనికి సంబంధించిన హెపటైటిస్ బికి సంబంధించిన హెపటైటిస్కి సంబంధించిన ఏదంటే టెస్టులు మీకు అడ్వైజ్ చేశారా, సలహా ఇచ్చారా? ఓకే ఓకే డాక్టర్, ఇంతకుముందు మీరు వైరల్ హెపటైటిస్ గురించి చెప్పారు, వాటిలో రకాలు కూడా చెప్పారు. అసలు ఎందుకు మెయిన్ కాజ్ ఏంటి ఇవి రావడానికి మనిషికి? ఇందులో ఇప్పుడు 5 వైరసెస్ మనం డిస్కస్ చేసాం, ABCDE అని. ఇందులో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ వాటి రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఫీకో ఓరల్ రూట్. అంటే మనం తాగే నీరు కలుషితమైనప్పుడు కానీ లేదా మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు కానీ ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా అందుకే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనము వర్షాకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కంటామినేటెడ్ వాటర్ కన్జ్యూమ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడు క్రాప్స్గా ఎపిడమిక్స్ లాగా చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వైరల్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇది. చాలా వరకు మనం అంటే ఈ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కానివ్వండి, పర్సనల్ హైజీన్ ఉండడం ఎక్కువ మనం పాటించడం వల్ల కానీ, ఫుడ్ హైజీన్ పాటించడం వల్ల చాలామంది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, రోడ్ సైడ్ చాలా తీస్తూ ఉంటాం. సో అన్హైజీనిక్ ఉండవు. అట్లాంటి దగ్గర తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో న్యాచురల్గా ఒక ఇంట్లో ఉందనుకో, ఒక వైరల్ హెపటైటిస్ ఏ కానీ ఉంటే ఇంకోరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ తాగే గ్లాస్ కానివ్వండి, ప్లేట్ కానివ్వండి, యూజువల్లీ అప్పుడప్పుడు షేర్ అవుతుంటాయి. ఎంత వాష్ చేసినప్పటికీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్. కానీ ఇవాళ రేపు చాలా వరకు ఆ ప్రాక్టీసెస్ పోయినాయి. ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై వచ్చింది అండ్ చాలామంది ఫుడ్ హైజీన్ యొక్క అవగాహన వచ్చింది. దెన్ అండ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్ ఎక్సెప్ట్ ఇన్ ఏ రైనీ సీజన్స్ వేర్ దేర్ ఆర్ సర్టన్లీ కొంచెం కంటామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో దాకా మనం చాలా వరకు చూడట్లేదు. ఈ హెపటైటిస్ ఏ చాలా ఇన్సిడెన్స్ ఆర్ ప్రివిలెన్స్ చాలా వరకు తగ్గింది. బట్ కమింగ్ టు హెపటైటిస్ బి అండ్ సి, ఇవి ప్యారెంటల్ రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు చాలా వరకు డిస్పోజబుల్ నీడిల్స్ ఇవాళ రేపు ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద కేర్. బట్ నీడిల్స్ షేర్ చేయడం వల్ల డ్రగ్ అబ్యూజర్స్లు నీడిల్స్ షేర్ చేస్తూ ఉంటారు. అండ్ పర్టికులర్ బాడీ ఫ్లూయిడ్స్ కానీ, బ్లడ్ కానీ వాళ్ళ కంటామినేషన్ ఉన్నప్పుడు, పర్టికులర్లీ ఈవెన్ హాస్పిటల్స్ ఎవ్రీ వన్ ఈజ్ స్క్రీన్, బట్ స్టిల్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్ దట్ దే కెన్ స్ప్రెడ్. ఇవే ప్యారెంటల్ రూట్. ఇదే కాకుండా వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటిదంటే సెక్షువల్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ ప్రాక్టీస్ లేకపోతే కూడా ఆ పర్టికులర్లీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు సమ్వన్ హైజ్ అన్ ఇన్ఫెక్షన్, ఎస్ ఇట్ కెన్ స్ప్రెడ్. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ పర్టికులర్లీ ఫార్ అంటే ఈ హెపటైటిస్ బి యొక్క ట్రాన్స్మిషన్ ఏంటిదంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో కానీ పర్టికులర్లీ మన దగ్గర ప్రివిలెన్స్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 6 to 8% ఆఫ్ ద జనరల్ పాపులేషన్ హైజ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అన్నమాట. 6 to 8 అంటే ర్యాండమ్గా ఒక 100 మందిని మనము స్క్రీన్ చేస్తే 6 నుంచి 8 మందికి ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది, డిటెక్ట్ అవుతుంది కూడా. జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్, నాట్ దోస్ పీపుల్ హూ కమ్ టు హాస్పిటల్స్. అట్లా ఉంటే అందులో న్యాచురల్గా పర్టికులర్గా ప్రెగ్నెంట్ మదర్స్ లేదా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళలో ఉంటే వాళ్ళ ద్వారా పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ రూట్ అనమాట. సో ఒకవేళ పుట్టిన బిడ్డకు వచ్చిందనుకోండి, చైల్డ్హుడ్లోనే పర్టికులర్ ఇన్ఫెన్సీలోనే వస్తూ ఉంటుంది. సో చాలా కాలం ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్ మనం ఎలిమినేట్ చేయడం, ట్రీట్ చేయడం కూడా కష్టం. అందుకే వాళ్ళు ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. సో అదొకటి. అంటే ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ప్రెగ్నెంట్ మదర్ ఉండి పుట్టబోయే బిడ్డకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన సొసైటీలో అంటే ఇట్ మేక్స్ ఇట్స్ ప్రజెన్స్ అనమాట. అంటే ఈ రూట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షను చాలా వరకు దట్ ఈస్ ద అంటే ఒక కారణం ఏంటిదంటే మన దగ్గర ప్రివిలెన్స్ ఎక్కువ ఉండడానికి, అంటే సొసైటీలో ఆ ఇన్ఫెక్షన్ ఉండడానికి దోహదపడుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ రూట్ అనమాట. పర్టికులర్గా అందుకే వన్ ఆఫ్ ద గైడ్ లైన్ ఇట్స్ మస్ట్ ఏంటిదంటే ఎనీ ప్రెగ్నెంట్ మదర్
ఫస్ట్ యాంటీనాటల్ చెకప్కి వచ్చినప్పుడు హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ ఐడియా ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్కి హెపటైటిస్ బి యొక్క ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది. ఉంటే కనుక మనం ఏం చేయాలి. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద అంటే లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్కి మనం ఓన్లీ హెచ్బిఎస్ఏజ్ టెస్ట్ చేసి దాన్ని ఇడవకుండానే ఆ వైరస్ యొక్క కౌంట్ ఎలా ఉంది, లివర్ డిసీజ్ ఏమన్నా ఉందా, ఒకవేళ కనుక లివర్ డిసీజ్ లేకుండా ఉండి లివర్ డిసీజ్ ఉంటే కనుక లివర్ డిసీజ్ మనం ట్రీట్ చేయాలి. సో లివర్ డిసీజ్ లేకుండా ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క వైరల్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి, ప్రతి ప్రెగ్నెంట్ మదర్కి ఒక స్టాండర్డ్ రికమెండేషన్ ఏంటంటే అరౌండ్ 8th or 9th మంత్ మనం ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలి. అంటే నౌడేస్ there are many new drugs which are available, not many, there are new drugs which are available. అవి ప్రెగ్నెంట్ మదర్లు ఇవ్వచ్చు, చాలా ఇచ్చిన అంటే సేఫ్ అనమాట. దే ఆర్ సేఫ్ డ్రగ్స్ టు బి గివెన్ ఇన్ ఏ ప్రెగ్నెంట్ మదర్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వైరస్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయడం వల్ల, వైరల్ లోడ్ తక్కువ ఉండడం వల్ల పుట్టిన బిడ్డకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0 ఉంటుంది. మోర్ సో ఆ 0 ఎప్పుడవుతుందంటే పుట్టగానే ఆ బిడ్డకి ఆ వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా, వ్యాక్సిన్ ఒకటి వన్ ఆఫ్ ద వైరల్ లోడ్ను తగ్గిస్తాం టాబ్లెట్స్ ఇచ్చి. అండ్ నౌడేస్ పుట్టిన బిడ్డకి ఇమీడియట్ పుట్టగానే హెపటైటిస్ బి కానీ ఈవెన్ ఎవరికైనా కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఈ హెపటైటిస్ బి ఒక మదర్ పాజిటివ్ ఉన్న మదర్ కనుక పుట్టిన బిడ్డకి ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా ఇస్తాం. సో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ వ్యాక్సినేషను అండ్ యాంటీనేటల్ అంటే అరౌండ్ 8th or 9th మంత్లో, పర్టికులర్గా 8th మంత్లో మనం ఈ టాబ్లెట్స్తో ట్రీట్ చేయడం వల్ల వైరస్ని చాలా వరకు తగ్గిస్తాము. అట్లా తగ్గిస్తే ఏమవుతుందంటే ఆ న్యూ బార్న్ పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు 0. సో అట్లాంటప్పుడు మనం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ ఆర్ మెయిన్ వే బై విచ్ వీ కెన్ ప్రివెంట్ ద వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ వీ కెన్ కంట్రోల్ ద వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ వీ కెన్ కమ్ టు ఎ నియరెస్ట్ గోల్ ఆఫ్ ఎ ఎరాడికేషన్ ఆల్సో. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. రమేష్ గారు, నమస్కారం రమేష్ గారు. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్. నమస్కారం అండి. సార్ మా అబ్బాయికి ఇట్లా లివర్ ప్రాబ్లం అయింది, పక్కడైనా సార్. అయితే 8.4 అయింది, 8 అడ్మిట్ చేసినాం, 8 days ఇచ్చినాం సార్. అంటే ఏ ప్రాబ్లం ఏమన్నారు? ఇప్పుడు 8.2 అయితే ఇంజక్షన్ ఇచ్చి సెట్ అయింది సార్ కొద్దిగా. అయితే మళ్ళీ ఇప్పుడు యూడిలివ్ టాబ్లెట్ రాసింది సార్ 300, యూడిలివ్ 300 ఇంజక్షన్ ఇచ్చేసి టాబ్లెట్ వాడతాను, లీజిక్స్డ్ ఇట్లా వాడమన్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసిన ఎల్ఎఫ్టీ టెస్ట్ చేస్తే 3.4 వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళా అదే ఫుడ్ ఇట్లా కంట్రోల్ చేయాలి సార్, చెప్తారు సార్? యాక్చువల్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేశారు, ఎంజీఓలో అడ్మిట్ చేశారు అన్నారు కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లంకి ఏదైనా కూడా చూసిన డాక్టర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ మీకు ఐడియా ఇవ్వడానికి ఆర్ సజెషన్ ఇవ్వడానికి ఆర్ అయినా అడ్వైస్ ఇవ్వడానికి. బట్ ఆల్రెడీ మీకు మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే హెపటైటిస్ ఉంది, బట్ కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఆ ఏజ్లో వచ్చే కారణాలు చాలా ఉంటాయి. పర్టికులర్గా ఏ కారణం వల్లనైనా ఈ జాండిస్ కానీ లివర్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు హెపటైటిస్ బి అనేది మనం టెస్ట్ చేస్తాము, లేదా అదర్ వైరసెస్ గురించి కూడా చాలా వరకు టెస్ట్ చేసి చూస్తాము. సో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. న్యాచురల్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ మీరు చెప్పినట్టు ఉడిలివ్ అనేది ఇస్తూ ఉన్నారు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. నా సలహా ఏంటంటే ఆల్రెడీ మీరు ఫాలోఅప్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివ్యూకి వెళ్ళి ఆ డాక్టర్ని కలవడం ఉత్తమం అండి. దట్ ఈస్ ద బెస్ట్ వే యాక్చువల్లీ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ రామ్మోహన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ ఇది ఒక 5 months బ్యాక్ టెస్ట్ చేసి హెపటైటిస్ సి అన్నారు. ఓకే. అప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తే నాకు కామెర్లు ఉన్నాయి, జాండీస్. అవి ఒక 1 week 10 days జాండీస్ లేదు, వెళ్ళిపోయాయి. ఓకే. తర్వాత అది బార్డర్ లో ఉంది హెపటైటిస్ సి అని ఈ రిసోఫ్ అని ఒక టాబ్లెట్ రాసిచ్చారు. ఓకే. అది ఒక 6 months వాడండి, బార్డర్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు. కాబట్టి ఇందులో ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని. అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ బేసిక్గా ఏమి ఉండవండి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటిదంటే డెఫినెట్గా మీకు హెపటైటిస్ సి అనే ఇన్ఫెక్షన్ ఉండింది.
టెస్ట్ చేస్తే పాజిటివ్ అన్నారు. అదే కాకుండా లివర్ డిస్ఫంక్షన్ కూడా ఉండింది. 6 months ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. యూజువల్గా హెపటైటిస్ సికి ఏంటంటే 3 to 6 months యొక్క నవడేస్ కొత్త యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చాయి. సో ఇంతకుముందు కంటే ఇంజెక్షన్స్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఈ న్యూయర్ డ్రగ్స్ రావడం వల్ల ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా చాలా వరకు తగ్గింది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా చాలా వరకు తగ్గింది. మీకు 6 months ట్రీట్మెంట్ ఇచ్చింది అంటున్నారు. అవి హెపటైటిస్ సికి ఇచ్చే ట్యాబ్లెట్సే. దానివల్ల మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందని కూడా అన్నారు. ఓకే, డెఫినెట్లీ హెపటైటిస్ సి ఉండింది, దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. స్పెసిఫిక్గా భోజనానికి అంటే ఫుడ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ ఒకటి ఏంటిదంటే చాలామంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి హెపటైటిస్ సి వచ్చి దానివల్ల లివర్ ప్రాబ్లం ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆల్కహాల్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ హెపటైటిస్ సి బ్యాక్గ్రౌండ్లో మనం ట్రీట్ చేసినప్పటికీ ఆల్కహాల్ పర్సే మళ్ళీ లివర్ ప్రాబ్లం కలగజేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ఒకటి మీరు తీసుకోకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, మనకి ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయింది, వైరస్ డిటెక్ట్ కావట్లేదు, సో వైరస్ నెగటివ్ అయింది అని చెప్పేసి మనం అంటే దాన్ని పూర్తిగా వదిలేయకూడదు. మేబీ 6 months కాకుండా 6 monthsకి అయినా 1 yearకి ఒకసారి అయినా డాక్టర్ని సంప్రదించి అట్లీస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఎలా ఉందని చూడడానికి అల్ట్రాసౌండ్. సో మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే సి వైరస్ మన ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ట్రీట్మెంట్ మనకు మంచి రిజల్ట్ వచ్చినప్పటికీ కొన్నిసార్లు అది 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు, అది రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటిది దానికోసం ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్. పర్టికులర్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఫాలోఅప్ విత్ ఏ మినిమల్ టెస్ట్. అలా చేస్తే ఏమవుతుందంటే దేని ఏదైనా కాంప్లికేషన్స్, పర్టికులర్గా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ మనం అర్లీ స్టేజ్లోనే మనం దాన్ని డిటెక్ట్ చేసామనుకోండి, డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు మనం మార్బిడిటీ తగ్గించచ్చు, సర్వైవల్ పెరుగుతూ ఉంటుంది. అర్లీ స్టేజ్ న్యాచురల్గా డిటెక్ట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో అందుకే మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు, రిజల్ట్ మంచిగా వచ్చిందని అక్కడే ఆగకుండా అవసరమైనప్పుడు లేదా 6 monthsకి లేదా 1 yearకి ఒకసారి, ప్రిఫరబుల్లీ 6 monthsకి ఒకసారి మినిమల్ ఎల్ఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ఆ ఏఎఫ్పి అనే టెస్టులు చేసుకొని మీకు ఏదైతే డాక్టర్ ట్రీట్ చేశారో ఆ డాక్టర్ ఫాలోఅప్లో ఉంటే ఆర్ ఎనీ డాక్టర్ మీరు ఫాలోఅప్లో ఉంటే దానికి సంబంధించిన చాలా వరకు ఆ లివర్ డిసీజ్ యొక్క కాంప్లికేషన్ మనం అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా లివర్ క్యాన్సర్ లాంటిది రాకుండా మీకే అని కాదు, ఈవెన్ ఎవ్రీ ఇండివిజువల్ చూస్తే ఇలాంటి ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వైరల్ హెపటైటిస్ యొక్క పర్టికులర్గా దీర్ఘకాలిక అంటే క్రానిక్ లివర్ డిసీజులు ఉండి మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నయమైనప్పటికీ దాని యొక్క ఫాలోఅప్ అంటే సబ్సిక్వెంట్ ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ సమ్ ఆఫ్ ద అదర్ కాంప్లికేషన్స్. అది ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ సామ్రాజ్యం గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. 2-3 రోజుల నుంచి బాగా గ్యాస్ పట్టింది, బాగా ఛార్జ్ దగ్గర నొప్పి వస్తుంది. మీ ప్రాబ్లం ఇది వైరల్స్ అంటే ఈ హెపటైటిస్ సంబంధించింది కాకపోవచ్చు అండి. చాలా వరకు గ్యాస్ లేదా హైపర్ అసిడిటీ లేదా డిస్పెప్సీ అంటాం, దానికి సంబంధించింది. సో మీకు అంటే కొంత ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. గ్యాస్ బిల్లులు అంటే యాసిడ్కి సంబంధించిన మాత్రలు ఏదైనా మీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి అసలు ఆ గ్యాస్ ఎందుకు వస్తుంది, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసి వాళ్ళ సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం అండి. ఓకే డాక్టర్, ఈ వైరల్ హెపటైటిస్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఏదైనా వ్యాక్సిన్ అవైలబుల్లో ఉందా? ఎస్ దీస్ ఆర్ మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం మీరు విన్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో దాన్ని మనం నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈజ్ వ్యాక్సిన్. లక్కీలీ ఫార్చునేట్లీ ఈ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్. అంటే నాడు ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఉంది. సో అండ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా కొన్ని కంట్రీస్లో యాక్చువల్లీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలు మన చిన్నపిల్లలకి ఏదైతే ప్రోగ్రాంలు ఉంటుందో వాళ్ళు ఇంక్లూడ్ చేయడం వల్ల పర్టికులర్గా కొన్ని కంట్రీస్, తైవాన్ లాంటి కంట్రీస్లో ఈ వ్యాక్సిన్ ఇట్ ఈస్ యూనివర్సల్ అంటే ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డకి వేయాల్సిందే అనమాట. సో అలా చేయడం వల్ల ఎక్కడైతే వాళ్ళకి ప్రివలెన్స్ ఎంత ఉండిందో న్యూ బార్న్ ఇన్ఫెక్షన్స్లో 12%, 13% ఉన్న హెపటైటిస్ బి ప్రివలెన్స్ని వాళ్ళు 0.5 or 0.1% వరకు తీసుకొచ్చారు.
వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటిదంటే వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్లనే. సో అలా న్యాచురల్గా ఇన్ఫెక్షన్ మనం తగ్గించామనుకోండి, న్యాచురల్గా లివర్ డిసీజ్ రాదు. సేమ్ కొన్ని కంట్రీస్లో ఇట్లా పర్టికులర్ తైవాన్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా వాళ్ళు రాకుండా చేశారు. సో ద బెనిఫిట్ ఈజ్ షోన్ ఆఫ్ దిస్. But vaccine, specifically to answer your question, yes, vaccine is available and it's much cheaper than the nowadays COVID vaccines కంటే కూడా చాలా చీపర్ అవి. సో 3 doses అలా తీసుకోవాలి. న్యూ బార్న్స్ పర్టికులర్గా ఇవ్వాలి, ఇట్స్ ఎ మస్ట్. అండ్ చాలా కంట్రీస్లో ఇది యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేశారు. మన దగ్గర కూడా ఎవ్రీ పీడియాట్రిషియన్ గివ్స్ ఇట్. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే to prevent the infection in a society. Not only that individual, particularly vaccine ఇచ్చి ఆ న్యూ బార్న్ మనం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తే న్యాచురల్గా చిన్న పిల్లల్లో ఏదైతే వ్యాక్సిన్ ఒకరి నుంచి ఒకరికి వైరస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చి అదైతే హారిజాంటల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ కంటే ముందు కూడా చిన్నపిల్లలు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ దే మూవ్ టుగెదర్. బ్లడ్ కానీ ఇంకేదన్నా ఇంజురీస్ వల్ల కొంచెం కాంటాక్ట్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ వ్యాక్సినేషన్ అగెన్స్ట్ హెపటైటిస్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ దీస్ ఇన్ఫెక్షన్. దానివల్ల చాలా వరకు దానివల్ల వచ్చే మార్బిడిటీ అంటే క్రానిక్ లివర్ డిసీజెస్, అల్టిమేట్లీ లివర్ క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. అన్ఫార్చునేట్లీ హెపటైటిస్ సికి వ్యాక్సిన్ ఇంతవరకు లేదు. బట్ నవేడేస్ ఉన్న న్యూ ఇయర్ డ్రగ్స్ వల్ల మనం చాలా వరకు ఈ హెపటైటిస్ సిని ట్రీట్ చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్టింగ్. To achieve the goal of eradication of hepatitis B and C, already C is nearing to it, and B probably we should succeed the WHO goal, that is 2030 వరకు eradicate చేయాలనే గోల్ని అచీవ్ చేయడానికి వ్యాక్సినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ నెక్స్ట్ ఈజ్ న్యాచురల్లీ ఇఫ్ సమ్వన్ ఈజ్ దేర్, డిటెక్ట్ ఇట్, ట్రీట్ ఇట్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హెపటైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.